హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమ్టాస్ డైరీ. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు మీకు ముందుకు ఒక చాలా క్విక్గా, చాలా ఫాస్ట్గా చేసుకునే ఒక హెల్తీ రెసిపీతో మేము ముందుకు వచ్చాము. లాస్ట్ టైం మనం ఒక స్పైసీగా ఉండే ఒక చికెన్ లివర్ ఫ్రై చేసాం కదండి, చాలా స్పైసీగా అది. సో ఈ రెసిపీ అనేది ఏంటంటే చాలా డైట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. చాలా క్విక్గా, చాలా హెల్తీగా, నో ఆయిల్, వితౌట్ ఆయిల్ లేకుండా మనం ఇంట్లో చేసే వెజిటేబుల్స్తో చేసుకోగలిగే ఒక సింపుల్, దీన్ని మనం బ్రేక్ఫాస్ట్లో యూజ్ చేసుకోవచ్చు, లంచ్ డిన్నర్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం రెసిపీని. ఇంకా డిలే చేయకుండా మీకు ఈ ప్రాసెస్ ఎలాగో చూపిస్తాను. సో ఈ రెసిపీని మీతో షేర్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇంతకుముందు నేను మిసెస్ అంటే కీర్తి తను బాబు డెలివరీ అయిన టైంలో ఎక్కువ వాళ్ళ ఇంట్లో ఉండేది, వాళ్ళ ఊర్లో. సో ఆ టైంలో నేను ఆఫీస్కి వెళ్తాను, చాలా ఫాస్ట్గా ఏం చేసుకోవాలని ఆలోచించి సో ఈ రెసిపీని నేను ఎక్కువ చేసుకునేవాడిని. సో నేను ఎక్కువ బయటకు వెళ్ళి కర్రీస్ తెచ్చుకుని కానీ, బయట నుంచి ఫుడ్ తెచ్చుకుని కానీ అంత ఎక్కువ ప్రిఫర్ చేయను. సో ఐ థాట్ దిస్ ద బెస్ట్ రెసిపీ అని చెప్పి అప్పటికప్పుడు చాలా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్లో గల్లీలో వెళ్ళి ఆఫీస్కి వెళ్ళే ముందు అప్పుడప్పుడు చాలా క్విక్గా చేసుకొని తినేసి వెళ్ళిపోయేవాడిని అనమాట రెసిపీ. సో అదే రెసిపీని ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది చాలా స్పెసిఫిక్గా చెబుతాను, చాలా డైట్ రెసిపీ. ఇది మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఎవరైతే స్పెషల్గా డైట్ ప్లాన్లో ఉన్నారో, సో వెయిట్ కొంచెం రెడ్యూస్ అవుదాం అనుకుంటున్నారు, ఇవన్నీ కొంచెం మాలాగా కొంచెం హెక్టిక్గా ఉన్నాను, కొంచెం వెయిట్ రెడ్యూస్ అవుదాం అనుకున్నారు, ఈ డైట్ ప్లాన్, ఈ రెసిపీ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఇంకా డిలే చేయకుండా మనకి ప్రాసెస్లో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోదాము. సో లెట్స్ గెట్ ఇంటు ద రెసిపీ. సో ఈ రెసిపీకి నేను పెడుతున్న పేరు ఏంటంటే డైట్ వెజ్జీ స్లిమ్ రోల్స్. సో మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్మోస్ట్ రెసిపీ పేరినంగానే. సో ముందుగా మన రెసిపీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మన చపాతీ, అంటే మన రోల్స్ కోసం కావాల్సినటువంటి డౌని ప్రిపేర్ చేసుకున్నాం. సో దానికి నేను వాడుతున్న టూ హెల్తీ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నానండి. ఒకటి హోల్ వీట్ గోధుమ పిండి తీసుకున్నాను, కప్పు. ప్లస్ దీంట్లో కాంబినేషన్గా ఒక హాఫ్ కప్పు ఓట్స్ పౌడర్ని తీసుకున్నాను. 1 కప్ హోల్ వీట్ గోధుమ పిండిని తీసుకున్నాను. సో ఇది దీంట్లో యాడ్ చేసుకొని, సో ఓట్స్ పౌడర్ అనేది మన స్పెషల్గా ఎవరైతే వెయిట్ లాస్ అవుతాం అనుకుంటున్నారో, ఎవరైతే డైట్ వాళ్ళు ఖచ్చితంగా మీ డైట్లో కనుక ఓట్స్లో ఉంచుకోండి ఏదో ఒక రూపంలో. సో మనకు ఓట్స్లో ఉండే ఫైబర్ అనేది మన వెయిట్ లాస్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు ఓట్స్ పౌడర్ని దీంట్లో మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు కావాలంటే కొంచెం చాలా ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను సాల్ట్ని అవాయిడ్ చేద్దామని చెప్పి సాల్ట్ని ఇక్కడ యూజ్ చేయట్లేదు. సో మనకి ఈ పిండిని కొంచెంగా నీళ్లు పోసుకోండి, ఎక్కువ నీళ్ళు పోయకూడదు. సో పిండి మెత్తగా అవ్వకుండా మనకి ఒక మంచి టఫ్ కన్సిస్టెన్సీ వచ్చేంత, అంటే మనకి చపాతీ చపాతీ చేసుకుంటాం కదా, సో ఆ కన్సిస్టెన్సీ వచ్చేందుకు తక్కువ నీళ్ళతో కొంచెంగా కలుపుకోండి. నీళ్ళు ఎక్కువ ఒకేసారి పోయకండి. పిండిని కొంచెంగా కలుపుతున్నాను కొద్దిగా. చూశారు కదా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ డవ్ అనేది మన పిండి అనేది రెడీ అయిపోయింది. సో యాక్చువల్గా మనం కొంచెం పిండి సాఫ్ట్గా రావాలనుకుంటే కనుక మీకు ఇక్కడ టిప్ చెప్తాము. ఎప్పుడైనా కానీ మీరు మనకి పిండి కొంచెం సాఫ్ట్గా కావాలంటే దీంట్లో కొంచెం, అంటే ఒక పావు స్పూన్ కానీ ఒక హాఫ్ స్పూన్ కానీ ఆయిల్ యాడ్ చేసుకుంటే, అంటే మనకున్న పిండి డబల్ కన్సిస్టెన్సీని బట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. సో ఇది డైట్ రెసిపీ కాబట్టి నేను దీంట్లో ఆయిల్ యాడ్ చేయట్లేదు. సో పిండిని ఇలాగే ఉంచేస్తున్నాను, ఓన్లీ వాటర్తో మిక్స్ చేసుకొని. అట్లీస్ట్ ఒక 10 to 15 minutes కొంచెం నానేటట్లయితే కనుక మనకి ఈ రోల్స్ అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. సో ఫ్రెండ్స్, మనకి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్. ఒక క్యాబేజీలో నుంచి నేను ఒక చిన్న స్లైస్ తీసుకుంటున్నాను. మనకి ఈ మాత్రం సరిపోతుంది ఒక 2 పుల్కాస్ చేసుకోవడానికి, చిన్న 2 రోల్స్ చేసుకోవడానికి. రోల్స్కి ఈ మాత్రం క్యాబేజ్ పీస్ సరిపోతుంది. ప్లస్ ఒక సింగిల్ క్యారెట్, ప్లస్ నేను ఒక గ్రీన్ చిల్లీని వాడుతున్నాను. ఇక్కడ ఒక గ్రీన్ చిల్లీ కొంచెం స్పైసీనెస్ కోసం, ప్లస్ ఒక హాఫ్ స్లైస్ టమాటో. సో ఇంతేనండి దీన్ని మనకు కావాల్సిన వెజ్జీస్. సో ఇప్పుడు నేను ఈ వెజ్జీస్ అన్నిటిని మంచి నైస్గా చాప్ చేసుకుని పెట్టుకుంటున్నాను. సో చాప్ చేసిన తర్వాత దాన్ని మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో క్యాబేజీ రెడీ అయిపోయింది ఇక్కడ. సో దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం. సో నెక్స్ట్ మనం దీంట్లోకి యూజ్ చేస్తున్న ఇంకొక వెజ్ క్యారెట్. సో దీని క్యారెట్ నేను ఈ చీజ్ కట్టర్తో నైస్గా తురిమేసుకుంటున్నాను. కట్ చేసుకోవడం కన్నా దీంతో చేసుకుంటే మనకు చాలా ఫైన్గా వస్తుంది, కుక్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో నేను దీంట్లో క్యాబేజీలోనే దీన్ని మొత్తం తురిమేసి పెట్టేస్తున్నాను. సో నెక్స్ట్ అండి ఒక గ్రీన్ చిల్లీ. దీన్ని నేను చాలా చిన్న ముక్కలుగా ముందు హాఫ్ స్లైస్ చేసుకోండి. దాన్ని మళ్ళీ ఇంకొక హాఫ్ స్లైస్ చేయాలి. మొత్తం 4 పీసెస్గా స్లైస్ చేసుకోండి పల్సగా. సో మనం చిన్న ముక్కలు వస్తాయి.
చాలా ఫైన్గా చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ నేను ఈ బౌల్లో మిక్స్ చేస్తున్నాను. ఫైనల్గా నేను ఒక హాఫ్ స్లైస్ మీరు ఒక ఫుల్ సైజ్ ఒక ఫుల్ టమాటా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ హాఫ్ స్లైస్ టమాటా యూజ్ చేస్తున్నాను. సో ఒక హాఫ్ స్లైస్ టమాటా కూడా దీంట్లో యాడ్ చేసుకోండి. ఇది కూడా సన్నగా చాలా ఫైన్గా చాప్ చేసుకొని ఈ టమాటాస్ కూడా మనం వెజ్ బౌల్లో యాడ్ చేసేస్తున్నాం టమాటాలు. సో అలాగే దీనికి సరిపోయినంత తగినంత ఉప్పుని దీంట్లో స్ప్రింకిల్ చేసుకొని సో దీన్ని మనం బాగా మిక్స్ అయ్యేంత కలుపుకోవాలి. యాక్చువల్గా మనం దీంట్లో ఒక హాఫ్ లెమన్ స్లైస్ని కూడా మనం దీంట్లో పెట్టుకొని డైరెక్ట్ చపాతీతో పాటు తినేయచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో కావాలంటే మీరు దీంట్లో అడిషనల్గా పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను దీన్ని కుక్ చేసి మన రోల్స్లోకి ఎలా కర్రీలా చేసుకోవాలో అది మీకు ఇప్పుడు డైట్ రెసిపీ కాబట్టి మనం ఇక్కడ ఎటువంటి ఆయిల్ యూజ్ చేయకుండా చేస్తున్నాం. ఇది మీకు కావాలంటే కొంచెం దీనికి తగినట్టు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ అవసరం లేదు. ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. మీకు కావాలనిపిస్తే ఆప్షనల్ అది. సో నేను మాత్రం ఇక్కడ దీంట్లో ఆయిల్ యాడ్ చేయకుండా చేస్తున్నాను. ప్యాన్ హీట్ అయిపోయిందండి. సో మన వెజ్ బౌల్ రెడీగా ఉంది. సో మీకు ఇంకోసారి చెప్తున్నాను. సో మనం ఈ వెజ్ బౌల్ని డైరెక్ట్ ఇలాగే రోల్స్లోకి చపాతీలోకి తినొచ్చు. ఒక హాఫ్ స్లైస్ లెమన్ స్క్వీజ్ చేసుకొని, లేదు మీకు కావాలంటే కర్డ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత కర్డ్ని దీంట్లో బాగా మిక్స్ చేసుకొని మనం డైరెక్ట్ దాన్ని రోల్స్లో కానీ చపాతీలోకి పులుకు కానీ తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అది. సో నేను దీన్ని ఈ వెజ్ బౌల్ మన వెజిటేబుల్స్ అంతా మిక్సింగ్ ప్యాన్లో వేసి హీట్ చేస్తున్నాను. సో మన వెజిటేబుల్స్ వేసిన తర్వాత మనం దీన్ని ఒకసారి నీట్గా మొత్తం కలిపేసుకోండి అడగంటుకోకుండా. ఈ ప్రాసెస్ అంతా కొంచెం సిమ్లోనే చేసుకోండి, ఎందుకంటే మనం ఆయిల్ వేయలేదు కాబట్టి. సో అడగంటిపోతుంది. సో అలా అడగంటిపోకుండా మనం దీన్ని చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుతూ ఉండాలి. ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం హీట్ అయితే సరిపోతుంది లైట్గా. సో నేను ఎక్కువ ఇలా ప్రిఫర్ చేస్తాను పచ్చిగా. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి పచ్చి తినడానికి ఇష్టపడం కదా, పచ్చి వాసన వస్తూ ఉంటాయి, స్పెషల్గా క్యాబేజీ అనేది. సో అందుకని చెప్పి ఆ స్మెల్ రాకుండా పచ్చివాసన రాకుండా ఉండటం కోసం అని చెప్పి నేను ఇలా ఎక్కువ కుక్ చేయను, జస్ట్ హీట్ చేస్తాను అంతే. దీన్ని ఇలా ఈవెన్గా అంతే ఒకసారి ప్యాన్లో చేసుకొని కొంచెం హీట్ అయితే సరిపోతుంది. మనం ఒక లో ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ లైట్గా హీట్ చేసుకుంటే బాగా మిక్స్ చేసుకొని సరిపోతుంది. సో మనం దీంట్లో స్పెషల్గా సాల్ట్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఇందాక బౌల్లోనే మనం చాప్ చేసుకున్నప్పుడే సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా. ఒకవేళ మీరు అక్కడ మిస్ అయిపోతే కనుక సాల్ట్ని కొంచెం ఒక పించ్ సాల్ట్ని ఇక్కడ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు. సో నెక్స్ట్ దీంట్లోకి నేను కొంచెం పెప్పర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. సో ఎక్కువ అవసరం లేదండి, కొంచెం సరిపోతుంది. ఒక పించ్ పెప్పర్ పౌడర్ని నేను దీంట్లో ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. సో మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి మనకు పెప్పర్ కూడా అవసరం ఉండదు. సో పెప్పర్ మనం ఎక్కువ వేసుకుంటే కొంచెం కారంగా ఉంటుంది. లేదు మాకు కొంచెం స్పైసీ కావాలనుకున్న వాళ్ళు పెప్పర్ కూడా కొంచెం ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. పెప్పర్ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కొన్ని కొత్తిమీర ఆకులు వేస్తున్నాను, కొరియాండర్ లీవ్స్. ఇక్కడ ఎక్కువ అవసరం లేదు, మనం ఇక్కడ యూజ్ చేసిన క్వాంటిటీకి అన్ని అవసరం లేదు. కొన్ని లీవ్స్ని నేను జస్ట్ పైనుంచి యాడ్ చేస్తాను. సో అలాగే ఫైనల్గా ఒక చిన్న పీస్ లెమన్ కూడా స్క్వీజ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి ఈ లెమన్ అనేది మనకి కొంచెం పుల్లగా తినడానికి చాలా బాగుంటుంది. సో లెమన్ కొంచెంగా స్క్వీజ్ చేస్తున్నాను. సో మనం ఇంకా స్టవ్ దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు. నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ఈ పెప్పర్ పౌడరు, ఈ కొత్తిమీర, లెమన్ అంతా ఈ మన వెజ్ పీస్ అన్నిటికీ ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా మనం ఒకసారి అంతా మిక్స్ చేసుకుంటున్నాను స్టవ్ని ఆఫ్ చేసేసుకొని. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మనకి ఇలా రెడీ అయిపోయింది. మనకి ఇంకా దీన్ని రోల్స్లోకి మనం రోల్ చేసుకుని తినడానికి రెడీగా, సర్వ్ చేసుకొని తినేయడానికి రెడీగా ఉందన్నమాట మనకి కర్రీ వచ్చేసి. సో మీకు ఇంకంతా చెప్పాను కదా, మీకు కర్డ్ యాడ్ చేసుకోవచ్చు అని. సో మీరు ఇలా పచ్చి ముక్కల్లో కర్డ్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా హాఫ్ కుక్ అయిన వెజ్లో కూడా మీరు కొంచెం దీనంతా ఒక బౌల్లో తీసుకొని ఆ బౌల్లో మీరు కొంత క్వాంటిటీ కర్డ్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నప్పుడు మీరు పుల్కాలోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది ఆ కాంబినేషన్ కూడా. ఒకసారి మీరు అలా కూడా ట్రై చేయండి. రోల్స్ కోసం మన పుల్కా రెడీ చేసుకున్నామండి. సో మనం మిక్స్ చేసుకున్న ఆ క్వాంటిటీకి ఇక్కడ మనకి 3 పుల్కాస్ అయినాయి. కొంచెం పలచగా చేసిన వీటిని. సో పలచగా చేసుకొని మనకి 3 పుల్కాస్ అనేవి రెడీ అయిపోయినాయి ఇక్కడ. సో వీటిని మనం నెక్స్ట్ రోస్ట్ చేసుకున్నాం పెనం మీద. సో ఇక్కడ మనకి ప్యాన్ ఫుల్గా హీట్ అయిపోయిందండి. ఇక్కడ మీకు టిప్ చెప్తున్నాను, ఎప్పుడు కూడా మనం చపాతీ పెనాన్ని పెట్టుకునే బట్టే కూడా దానిపైన పుల్కా కానీ
చపాతీలు కానీ ఎమ్మటే వేయకండి, ఎందుకంటే చపాతీ అనేది పుల్కా అనేవి ఎక్కువ సరిగా కాలవు, తెల్లగా కాలుతాయి. సో ప్యాన్ అనేది ఫుల్గా హీట్ అయిన తర్వాత మనకి రోటీ చాలా ఈవెన్గా కాలుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇక్కడ మన ప్యాన్ హీట్ అయింది. సో దీనిపైన నేను ముందుగా చేసి పెట్టుకున్నటువంటి పుల్కాని దీనిపైన వేస్తున్నాను. వేసుకున్న తర్వాత దీనికి 2 sides ఈవెన్గా కొంచెం రోస్ట్ చేసుకోండి. సో మనకి ఇక్కడ పుల్కా అనేది పొంగటం స్టార్ట్ అయింది. సో నా కింద సైడ్ కొంచెం కాలిపోయి ఉంటుంది. సో దీన్ని నెక్స్ట్ సైడ్ టర్న్ చేస్తున్నాను. సో మనం ఓట్స్ యూజ్ చేసాం కాబట్టి పుల్కా అనేది ఎక్కువ బాగా రోస్ట్గా రాదండి. ప్లస్ మనం ఇక్కడ ఆయిల్ కూడా యూజ్ చేయట్లేదు. సో మనం ఆయిల్ యూజ్ చేస్తే కనుక రోటీ అనేది ఎప్పుడు ఈవెన్గా కాలుతుంది. సో మనది ఇది డైట్ రెసిపీ కాబట్టి నేను ఆయిల్ కూడా వేయకుండా సో అన్ని సైడ్స్ మ్యాక్సిమం రోస్ట్ అయ్యేటట్టు నేను టర్న్ చేసుకుంటూ ఉన్నాను. సో ఇక్కడ రోటీని ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువ కాల్చుకోకండి, ఎందుకంటే మనం రోల్ చేసి దాంట్లో మనం కర్రీని స్టఫ్ చేసి రోల్ చేయాలి కాబట్టి కొంచెం హాఫ్ కుక్ అయిన తర్వాత, హాఫ్ కాలిన తర్వాతే మనం రోటీని తీసేసుకొని మనం ఇంకా దీంట్లో స్టఫింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ సరిపోతుంది ఇప్పుడు కాలినంత వరకు. సో దీంట్లో నేను కర్రీని స్టఫ్ చేస్తున్నాను. సో మనకి రోటీ పుల్కా అనేది రెడీ అయిపోయిందండి. సో దీంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఈ కర్రీని స్టఫ్ చేసుకుని రోల్గా చేసుకోవడం, అంతే మన రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఒకసారి నేను ఎలా చేసుకున్నా మీకు చూపిస్తున్నాను. ముందుగా చెప్పాను కదండి, చపాతీ పుల్కా అనేది మాత్రం ఎక్కువ రోస్ట్ చేసుకోకండి. రోస్ట్ అయిపోతే మనం దాన్ని రోల్ చేసుకోవడానికి రాదు. లేదు మీకు కొంచెం రోస్ట్ చేసుకుని తింటా అంటే దీన్ని రోల్ లాగా చేసుకోకుండా ఇది బౌల్లో తీసుకుని కర్రీని మీరు సపరేట్గా తినవచ్చు, అలా కూడా బాగుంటుంది అది. సో మన వెజ్ కర్రీని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నానండి. పుల్కాలో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సో దీన్ని జెంటిల్గా ఒక రోల్ లాగా చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, జస్ట్ ఒకసారి దీన్ని మనం ఫ్యాన్తో ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే కదలకుండా నీట్గా ఉంటుంది. సో ఇది మనకి రోల్ అండి. సో నేను మీకు ఇంకొక ఆప్షన్ కూడా చెప్పాను కదండి స్టార్టింగ్లో, మనం ఇలా రోల్స్ చేసుకోకుండా ఓన్లీ పుల్కా లాగా చేసుకొని సో మన ఈ వెజ్ కర్రీ, మన వెజ్ బౌల్ కర్రీలో కర్డ్ని మనం ఇక్కడ బాగా గిలకొట్టుకున్నటువంటి పెరుగు ఇది. సో మనం దీంట్లో మిక్స్ చేసుకోవచ్చు. ఈ కర్రీ మన వెజ్ బౌల్ కర్రీలో దీన్ని పెరుగుని యాడ్ చేసుకున్నాను, ఇక్కడ చూడొచ్చు. సో చాలా క్రీమీగా చాలా బాగుంటుందండి. ఇది చూడటానికి బాగుంటుంది, అలాగే తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో కర్డ్ని ఇది దీంట్లో బాగా మిక్స్ చేసుకొని దీన్ని కూడా మనం పుల్కాలోకి తీసుకోవచ్చు. ఇలా రోల్స్లా కాకుండా మీరు చపాతీలాగా లేదా పుల్కాలాగా చేసుకొని దాన్ని కూడా మనం దీంట్లో తీసుకోవచ్చు, చాలా టేస్ట్ బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ మనం చేసుకున్నటువంటి డైట్ వెజ్ స్ప్రింగ్ రోల్స్. సో ఇది ఎవరైతే డైట్లో ఉన్నారో, ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది వెయిట్ లాస్ కోసం. చాలా హెల్తీ రెసిపీ ఇది. మనం ఇక్కడ యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కూడా మీకు చూసారు కదా, చాలా న్యాచురల్గా. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. అలాగే ఇంకా ఫర్దర్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఆన్ ఉంటర్స్ డైరీ. సో